వెల్కమ్ టు మెగా9 టీవీ. చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్నది ఒక్కటే. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ మీద ఉన్న అపారమైన ప్రేమతో 22 ఏళ్ల పాటు వేలాది మంది కార్మికులతో నిర్మించిన అద్భుత కట్టడం తాజ్ మహల్ అని. కానీ ఆ పాలరాతి కట్టడం వెనుక మనం చదువుకొని ఎవరికీ తెలియని మరో వాదన దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. అది ఒక మొఘల్ సమాధి కాదని, ఒక ప్రాచీన హిందూ దేవాలయమని, దాని అసలు పేరు తేజో మహాలయ అని ఎంతో మంది చరిత్రకారులు, హిందూ సంఘాలు బలంగా వాదిస్తూ వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి వాదనలు సోషల్ మీడియాలోనూ పుస్తకాల్లోనూ చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ వివాదం ఏకంగా అలహాబాద్ హైకోర్టు మెట్లెక్కింది. తాజ్ మహల్ మూలాలను శాస్త్రీయంగా పరిశీలించాలంటూ దాఖలైన ఒక సంచలన పిటిషన్ను విచారించిన హైకోర్టు దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, దేశ చారిత్రక కట్టడాలను పర్యవేక్షించే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి కీలక నోటీసులు జారీ చేసింది. అసలు ఈ పిటిషన్లో ఏముంది? తాజ్ మహల్ అండర్ గ్రౌండ్ లో ఎప్పటికీ తెరవకుండా మూసి ఉంచిన ఆ 20 గదుల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? లెట్స్ వాచ్. ప్రేమకు ప్రతీకగా ప్రపంచం గుర్తించిన తాజ్ మహల్ వెనుకున్న వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇది కేవలం ఒక కట్టడం గురించిన చర్చ కాదు. భారత చరిత్ర, వారసత్వం, మత విశ్వాసాలకు సంబంధించిన సుదీర్ఘ వాదోపవాదాలు. తాజ్ మహల్ అసలు చరిత్ర ఏమిటి? అది శివాలయమా లేక మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన సమాధా? ఈ ప్రశ్నలకు సమాధానం కోరుతూ అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. తాజ్ మహల్ లోపల తనిఖీకి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలపాలని ఆదేశించింది. ఈ పరిణామం యావత్ దేశాన్ని ఆలోచనలో పడేసింది. 2015లోనే ఈ పిటిషన్ దాఖలు చేయగా ఇప్పుడు మరోసారి దీనిపై కోర్టు విచారణ జరపడం రాజకీయ, చారిత్రక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ పిటిషన్ను కోర్టులో దాఖలు చేసింది డాక్టర్ రజనీష్ సింగ్. ఈయన పిటిషన్లో ప్రధానంగా 2 డిమాండ్లుంచారు. మొదటిది, తాజ్ మహల్ నిజంగా షాజహాన్ నిర్మించాడా లేక అంతకు ముందే ఉన్న రాజ్పుత్ రాజుల కట్టడాన్ని ఆక్రమించి దీనికి మార్పులు చేశారా అన్న దానిపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేయాలి. రెండవది, అత్యంత కీలకమైన డిమాండ్, తాజ్ మహల్ అండర్ గ్రౌండ్ లో ఎవరినీ లోపలికి అనుమతించకుండా శాశ్వతంగా మూసివేసిన సుమారు 22 గదులు ఉన్నాయి. ఆ గదుల్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాలు, శివాలయానికి సంబంధించిన పురాతన శాసనాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. వెంటనే ఆ గదుల తాళాలు తెరిపించి ఏఎస్ఐతో ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయిస్తే వాస్తవాలు ప్రపంచానికి తెలుస్తాయని ఆయన వాదించారు. పిఎన్ ఓక్ లాంటి ప్రసిద్ధ రచయితలు రాసిన పుస్తకాలను, కొన్ని చారిత్రక డాక్యుమెంట్లను వీరు ఆధారాలుగా చూపిస్తున్నారు. తాజ్మహల్ చుట్టూ అలుముకున్న ఈ వివాదం కొత్తదేమీ కాదు. చాలా కాలంగా తేజో మహాలయ సిద్ధాంతం ప్రచారంలో ఉంది. హరిశంకర జైన్, ఇతర భక్తులు 2015లో ఒక సివిల్ సూట్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వాస్తవానికి శివునికి అంకితం చేయబడిన తేజో మహాలయ అనే హిందూ దేవాలయమని వారి ప్రధాన వాదన. ఇది కేవలం ఒక వాదన మాత్రమే కాదు, దీనికి మద్దతుగా కొన్ని చారిత్రక, నిర్మాణపరమైన ఆధారాలను కూడా వారు చూపిస్తున్నారు. తాజ్ మహల్ లోపల కొన్ని గదులను పరిశీలించాలని, వాటిని ఛాయాచిత్రాలు తీయాలని, వీడియోగ్రఫీ చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఇలాంటి సాక్ష్యాలను కేవలం మౌఖిక వాదనల ద్వారా నిరూపించడం సాధ్యం కాదని, భౌతిక తనిఖీ ద్వారానే ఇది నిరూపితమవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. గతంలో అంటే 2017లో ఈ పిటిషనర్లు తనిఖీ కోసం ఒక అడ్వకేట్ కమిషనర్ను నియమించాలని కోరారు. అయితే చారిత్రక అంశాలపై కోర్టులు జోక్యం చేసుకోలేవని సుప్రీంకోర్టు సహా పలు న్యాయస్థానాలు కొట్టివేశాయి. కానీ ఈసారి అలహాబాద్ హైకోర్టు మాత్రం ఈ పిటిషన్ను పూర్తిగా పక్కన పెట్టకుండా కేంద్ర సాంస్కృతిక శాఖకు, ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్కు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన ఈ అనుమానాలపై ప్రభుత్వం వద్ద ఉన్న అధికారిక సమాచారం ఏంటి? ఆ గదులను ఎందుకు మూసి ఉంచారు? భద్రతా కారణాలా లేక చారిత్రక కారణాలా అన్న దానిపై లిఖితపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. సాధారణంగా ఏఎస్ఐ వాదన ప్రకారం తాజ్ మహల్ అనేది పక్కాగా మొఘల్ ఆర్కిటెక్చర్. షాజహాన్ కాలం నాటి కోర్టు రికార్డులు, పర్షియన్ భాషలో ఉన్న శాసనాలు ఇదొక సమాధి అని స్పష్టంగా చెబుతున్నాయని ఏఎస్ఐ గతంలో వాదించింది. కానీ ఇప్పుడు కోర్టుకు వారు అధికారికంగా సమర్పించబోయే నివేదికపైనే అందరి దృష్టి ఉంది. అసలు ఈ తేజో మహాలయ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? చరిత్రకారుల ఒక వర్గం చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం తాజ్ మహల్ ఉన్న భూమి ఒకప్పుడు జైపూర్ మహారాజైన జై సింగ్ కు చెందినది. అక్కడ ఒక పెద్ద శివాలయం ఉండేదని, దాన్ని షాజహాన్ తన ఆధీనంలోకి తీసుకొని పైన ఉన్న గోపురాలను మార్చి ఇస్లామిక్ శైలిలో డోమ్స్ నిర్మించాడని వీరి వాదన.
కట్టడం పైన ఉన్న కలశం హిందూ దేవాలయాల శైలిలో ఉంటుందని, తలుపులపై ఉన్న చెక్కడాలు హిందూ సంప్రదాయాన్ని పోలి ఉన్నాయని వీరు ఆధారాలు చూపుతున్నారు. ఈ వాదనను 1989లోనే పిఎన్ ఓక్ తన పుస్తకంలో బహిర్గతం చేశారు. జ్ఞానవాపి మసీదు, మధుర వివాదాల తరహాలోనే ఇప్పుడు తాజ్మహల్ మూలాలను కూడా శాస్త్రీయ పద్ధతిలో తేల్చాలన్నది హిందూ సంఘాల ప్రధాన డిమాండ్. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు స్పందించడానికి సమయం ఉంది. వారు తమ వాదనలను, తాజ్మహల్ చారిత్రక నేపథ్యాన్ని సమగ్రంగా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ హైకోర్టు తనిఖీకి ఆదేశిస్తే తాజ్మహల్ లోపలి గదుల తలుపులు తెరుచుకుంటాయి. ఇది భారత పురావస్తు చరిత్రలోనే ఒక సంచలనాత్మక పరిణామం అవుతుంది. మరోవైపు తేజో మహాలయ సిద్ధాంతానికి మద్దతుదారులు తమ వాదనకు బలం చేకూర్చుకోవడానికి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణ ప్రజల్లో కూడా ఈ అంశంపై ఆసక్తి పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో వివిధ వేదికలపై ఈ చర్చ విస్తృతంగా సాగుతుంది. తాజ్మహల్ గుర్తింపుపై ఈ కేసు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో, అది ఎలాంటి కొత్త వివాదాలకు దారితీస్తుందో అన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆలయంగా ప్రకటిస్తే హిందువులు లోపల దర్శనం, పూజ, హారతి చేయడానికి అనుమతి కోరడం అనేది మతపరమైన చిక్కులకు దారితీయవచ్చు. ఈ వివాదం కేవలం తాజ్మహల్ గురించే కాదు, దేశంలోని ఇతర చారిత్రక కట్టడాల విషయంలో కూడా ఇలాంటి వాదనలు లేవనెత్తడానికి అవకాశం కల్పిస్తుంది. గతంలో కూడా కొన్ని ఆలయాలు, మసీదుల వివాదాలు కోర్టుల్లో చాలా కాలం పాటు నడిచాయి. అయోధ్యలోని రామ మందిరం కేసు దీనికి ఒక ఉదాహరణ. తాజ్మహల్ విషయంలో కూడా ఒకవేళ కోర్టు తనిఖీలకు ఆదేశిస్తే అది శాస్త్రీయంగా, చారిత్రకంగా అనేక కొత్త కోణాలను ఆవిష్కరించవచ్చు. అయితే వివాదాస్పద అంశాలపై సున్నితంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఏ నిర్ణయం తీసుకున్నా అది చట్టబద్ధంగా, శాస్త్రీయ ఆధారాలతో నిరూపితమై ఉండాలి. మొత్తంగా తాజ్మహల్ చుట్టూ అలుముకున్న ఈ చారిత్రక వివాదం ఇప్పుడు న్యాయస్థానం ముందు మరోసారి నిలిచింది. అది శివాలయమా, సమాధా అన్న దశాబ్దాల నాటి ప్రశ్నకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానుంది.